జమ్మికుంట పట్టణంలోని కాకతీయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ సంవత్సరం సిబిఎస్ఈ విద్యను ప్రవేశపెడుతున్న సందర్భంగా పేరెంట్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కాకతీయ విద్యా సంస్థల అధినేత అవినేనేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని శంకర్ నందన గార్డెన్స్ లో పేరెంట్స్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబిఎస్ఈ విధి విధానాలు, తీరు, సిలబస్, బోధన ప్రక్రియ, ప్రతినిత్యం కరికులం, స్పోర్ట్స్ మీట్ తో పాటు తదితర అంశాల గురించి వివరించారు. ఫస్ట్ ఒక చిన్న పాంప్లెట్ను జమ్మికుంట చౌరస్తాలో ఒక పోటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జమ్మికుంట విద్యారంగంలో మరొక విప్లవాత్మకమైన మార్పుతో సిబిఎస్ స్కూల్ను స్టార్ట్ చేయబోతున్నామని దాన్ని మేము కట్టుబడి ఉన్నాం. కాకతీయ హై స్కూల్ జమ్మికుంటలో 1993 సంవత్సరంలో రెగ్యులర్ సెట్స్లో 371 మంది విద్యార్థులతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ యొక్క పిల్లలు వారి తల్లిదండ్రుల యొక్క ఆధారాలతో, ప్రముఖుల యొక్క సపోర్ట్తో, మా టీచర్ల యొక్క సపోర్ట్తో 31 సంవత్సరాలు ప్రయాణం చేసి ఒక కాకతీయ స్కూల్కు జమ్మికుంటలో విశిష్టమైన స్థానాన్ని మీరు మాకు అందించినందుకు కాకతీయ స్కూళ్ళ తరఫున మీ అందరికీ శిరసా వహిస్తూ, అసలు జమ్మికుంటలో స్టేట్ బ్యాంక్స్ ఉంటాయి అనే విషయమే తెలియనప్పుడు మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు వచ్చినప్పుడు 14 లక్షల మంది ఎస్ఎస్సీ పరీక్ష రాస్తే అందులో మన కాకతీయ విద్యార్థి 4వ వాడు కర్నూలు జిల్లాలో ఫస్ట్ ర్యాంక్. దానికి ప్రసాద్ ఎక్కువలు అప్పుడు మనకు అటువంటి అచీవ్మెంట్ వచ్చింది. తర్వాత ఒక 4-5 సార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ 300 కోట్ల ఇన్వైట్ చేస్తారు. మన కాకతీయ పిల్లలు 5 సంవత్సరాలు 5 సార్లు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకర్గా 300 కోట్ల విజిట్ చేయడం జరిగింది. అందులో నేను Sri Kakatiya Management on getting CBSE affiliation. ప్రాంతాలలో సిబిఎస్ఈ స్కూల్ నడిపేయడం ఆషామాషి విషయం కాదు. ఇట్ ఇస్ నాట్ సో ఈజీ. బట్ 2 years కష్టపడిన తర్వాత సిబిఎస్ఈ అఫిలియేషన్ కావాల్సిన 91 నుంచి సిబిఎస్ఈ అఫిలియేషన్ తెచ్చుకుంటాం. 91 మేము కరీంనగర్లో జ్యోతిష్మతి స్టార్ట్ చేసినప్పుడు 50 2 to 3 years కష్టపడితే కానీ సిబిఎస్ఈ రాదు. వచ్చిన తర్వాత మోనిషా గారు ఇంతమంది టీచర్స్ చూసిన తర్వాత అందులో సాటర్డే రోజు